మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీరు తనకి చెప్పొద్దు. సమయం సందర్భం చూసి నేనే చెప్తాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. అండ్ మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. ఝాన్సీ క్యారెక్టర్ ఏంటో, తన స్నేహానికిచ్చే వాల్యూ ఏంటో నాకు బాగా తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్న విషయం తనకి తెలిస్తే ఈ క్షణమే నా కోసం మీకు దూరమైపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీరు తనకి చెప్పొద్దు. చెప్పనని మీరు నాకు ప్రామిస్ చేయండి. అలాగేనండి, ప్రామిస్. ఫోన్ తనకివ్వండి. ఏంటి ఏదో ప్రామిస్ అంటున్నారు? హలో, ఏంటి ప్రియాంక, ఏదో ప్రామిస్లు చేసుకుంటున్నారేంటి? ఏం లేదు ఝాన్సీ, ఇన్నాళ్ళు తెరచాటున ఉన్న మీ ప్రేమ ఇప్పుడు బయటపడింది కదా. ఆ ప్రేమలో మునుగుతూ ఈదుతూ తేలుతూ మీరు నన్ను మర్చిపోతారేమోనని భయంగా ఉంది. అందుకే మీ ప్రేమ మన స్నేహానికి ఏ హాని చేయకూడదని ప్రామిస్ తీసుకుంటున్నాను, అంతే. ఓ అవునా, దానికి ప్రామిస్ల అవసరం ఏముందిలే. ఆ దేవుడు దిగొచ్చినా మన ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేయలేడు. దేవుడు దిగిరానక్కర్లేదు. మీ కాబోయే శ్రీవారు ఒకవేళ నన్ను డిస్టర్బ్ గా ఫీల్ అయ్యి మన స్నేహం మీద జెలస్ ఫీల్ అయ్యాడే అనుకో, నన్ను దూరం పెట్టమన్నాడే అనుకో, అప్పుడు నువ్వు పెట్టేస్తావు కదా. నో వే, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు. ఎవరు చెప్పినా నేను నిన్ను దూరం చేసుకోను, మన స్నేహాన్ని వదులుకోను. నిజమా? ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను నీకు తర్వాత కాల్ చేస్తా, ఇప్పుడుంటాను. ఓకే. అమ్మయ్యా, మిమ్మల్ని ప్రియాంకకి పరిచయం చేశాను, ఒక పని అయిపోయింది. సరే, నేను ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాను. మీరు ఒక 5 minutes ఆగిరండి, అర్థమైందా? ప్రియాంక ఏంటి ఝాన్సీకి మన విషయం చెప్పొద్దు, నేనే వీలు చూసుకొని చెప్తానంటుంది. నన్ను ప్రేమిస్తున్నానని చెప్తుందా, లేదా మా ఇద్దరికి పెళ్ళవుతుందని చెప్తుందా? తనేం చెప్పినా నా ప్రేమ గంగార్పణం అవ్వడం ఖాయం. ఏదో ఒకటి చేసి ఈ ప్రియాంక మ్యాటర్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. వీళ్ళేంటి కాల్ చేస్తున్నారు? హలో, వాట్? అవునా, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏమైంది ప్రసాద్? మనం వెంటనే రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలి. వాట్ హ్యాపెండ్ ప్రసాద్? చెప్తా పద, కమ్ ఫాస్ట్. ప్రసాద్, వాట్ హ్యాపెండ్? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 2 రోజుల్లో వాడు నా కళ్ళ ముందు ఉండాలి. సార్,
దీపక్ మా అబ్బాయే. ఏం జరిగింది సార్? సో దీపక్ పేరెంట్స్ మీరేనా? ఆ ఏం జరిగింది మా అబ్బాయికి? ఎక్కడున్నాడో చెప్తాను, కూర్చోండి. కూర్చో. మీరు చూసే ఉంటారు టీవీలో ఫ్లాష్ న్యూస్ని. రేవ్ పార్టీలో దొరికిన టీనేజర్స్లో మీ అబ్బాయి కూడా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ టోటల్గా ఆ పార్టీని ఇనిషియేట్ చేసింది, స్పాన్సర్ చేసింది మీ అబ్బాయి దీపకే. వాట్ డూ యు మీన్? దీపక్ అలాంటి వాడు కాదు. తనకి ఇంకా అంత మెచ్యూరిటీ లేదు. తనున్న ఏజ్కి ఇలాంటివి ఎందుకు చేస్తాడు, ఎలా చేస్తాడు? ఇంట్లో భయం భక్తి చెప్పేవాళ్ళు లేకపోతే చేస్తారు. రోగ్ ఫ్రెండ్స్ వల్ల చేస్తారు. పిల్లల్ని గారాభం చేస్తూ అడిగినంత డబ్బిచ్చి గాలి కొదిలేస్తే ఇలాంటివే చేస్తారు. ఇందులో మీ అబ్బాయి ఎలాంటి వాడో మీకే తెలియాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీ అబ్బాయి ఒక డ్రగ్ ఎడిక్ట్ అని మీకు తెలుసా? సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కొడుకు డ్రగ్ అడిక్ట్ ఏంటి? ఏదో చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్టు గమనించాను కానీ ఇలా డ్రగ్స్ జోలికి వెళ్తాడని అనుకోలేదు సార్. అనుకోకపోవడం ఏంటండి? కొడుకు పెడదారి పడుతున్నాడని తెలిస్తే జాగ్రత్త పడాలి కదా. వాడే తెలుసుకుంటాళ్లే, వాడే నేర్చుకుంటాళ్లే అని వదిలేసి మీ పని మీరు చూసుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పేరెంట్స్, ఇది రైట్ ఇది రాంగ్ అని మీరే చెప్పాలి కదా సార్. అన్ని తెలిసిన మీరే ఇలా పిల్లల విషయంలో ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే ఎలా చెప్పండి? సార్, మా దీపక్ ఇప్పుడు ఎక్కడున్నాడు? మా కస్టడీలోనే ఉన్నాడు. సార్, వాడి మీద ఎలాంటి కేసులు ఫైల్ చేయకండి. ఈ విషయం మా డాడ్కి తెలిస్తే. తెలుసు మేడం, మీ నాన్నగారు సోమేశ్వరరావు గారు. హీఈస్ ఏ జెంటిల్ మ్యాన్. ఆయన నాకు కూడా చాలా విషయాల్లో హెల్ప్ చేశారు. ఆ గ్రాటిట్యూడ్తోనే సొసైటీలో ఫ్యామిలీకున్న రెస్పెక్ట్ పోకూడదని దీపక్ విషయం బయటికి రానివ్వకుండా చేశాను. అందులోనూ అతను ఒక టీనేజర్. కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తే తన కెరియర్ స్పాయిల్ అవుతుంది. అందుకనే తన మీద ఎటువంటి కేసు ఫైల్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఇంకోసారి ఇలాంటి తప్పు రిపీట్ కాకుండా చూసుకోండి. అండ్ అతన్ని వెంటనే రీహాబిలిటేషన్ సెంటర్లో మీరే జాయిన్ చేయండి. అలా అయితేనే మీ అబ్బాయిని మీకు అప్పగిస్తాను, లేదంటే మా కస్టడీలోనే ఉంటాడు. సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. మా దీపక్ని రిలీజ్ చేయరా ప్లీజ్. కానిస్టేబుల్, అతన్ని తీసుకురండి.